ప్రభువానికి స్తోత్రం. మీ యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యాన్ని మా మధ్య ఉంచండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం, నీకే ఘనత చెల్లిస్తూ ఉన్నాం, నీకే ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం ప్రభా. నీవే స్తుతులకు పాత్రుడు, నీవే పూజారుడవు, నీవే నా తండ్రి నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి గొప్ప దేవుడు నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా ఈ చిన్ని మందపై నీ యొక్క దివ్యమైన కనుదృష్టి ఉంచండి. మా స్తుతులపై ఆశీర్వై నీ యొక్క అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదములు నా తండ్రి ప్రతి బిడ్డ పైన ఉంచమని సందులో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా హృదయాన్ని సిద్ధం చేయండి నాయన. నిన్ను ఆరాధించేటటువంటి ఆరాధన హృదయాన్ని, మనస్సును మాకు అనుగ్రహించండి ప్రభా. నిండు మనస్సుతో, నిండు హృదయంతో, నిండు ఆత్మతో, పూర్ణ బలముతో నా తండ్రి మేము నిన్ను ఆరాధించడానికి కావాల్సిన కృప దయచేయండి ప్రభా. ఆ మనస్సును, ఆ హృదయాన్ని మాకు ప్రసాదించండి నాయన. నీ నామానికి మహిమకరంగా అద్భుతమైనటువంటి ఆరాధన జరిగించడానికి మీరే సహాయం చేయండి. ఈ ఆరాధన నా తండ్రి నీ నామానికి మహిమకరముగా, మరి ఇక్కడ వచ్చిన రానైనటువంటి బిడ్డలందరికీ గొప్ప దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నీవే జరిగించమని సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తండ్రి. గానాలాపన ద్వారా నామాన్ని మహింపరచుకోండి, వాక్య పరిచర్య ద్వారా నామాన్ని మహింపరచుకోండి. మేమందరం కూడా ఏక మనసుతో, ఏక హృదయంతో నేను ఆరాధించేటటువంటి కృపను మాకు దయచేసి నాయన మీరే మహిమ పొందమని మరొకసారి నీ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహము, నీ దివ్యమైనటువంటి సాన్నిధ్యం మా అందరికీ తోడుగా ఉంచి నడిపించి ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు నీ ఆత్మధ్యంలో నడిపించమని మహిమాగం ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గడిచిన 2 వారాలు ప్రేమ, తర్వాత సంతోషం మనం చూసాం. ఈ వారము సమాధానం. బైబిల్ గ్రంథంలో పీస్కి సంబంధించినటువంటి ప్యాసేజెస్ మనం ఎన్నో చూస్తాం. అయితే కొన్ని ప్యాసేజెస్ని యాపిటైజర్స్గా లేదా యాపిటీజర్స్గా తీసుకున్నాను. తర్వాత మెయిన్ కోర్సులోకి మనం వెళ్దాం. మొదటిగా గమనించినట్లయితే యోహాను సువార్త 14:27లో శాంతి లేదా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని, నా సమాధానముని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అంటున్నాడు. అంటే ప్రభు వారు మాట్లాడుతూ ఇక్కడ గమనించినట్లయితే ఇట్స్ లైక్ డబుల్ హెల్పింగ్ అన్నమాట. అంటే మనకున్నటువంటి డబుల్ ట్రబుల్కి ప్రభు వారు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం డబుల్ పీస్ ఫర్ డబుల్ ట్రబుల్. ఐజయా 26:26 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు.
ప్రభువైన యేసు వైపు మన నేత్రము, మన ఐస్ని ఫిక్స్ చేసుకున్నట్లయితే, మన హృదయాన్ని ఆయన పైన ఉంచినట్లయితే, మరో మాటలో చెప్పాలంటే ఆయన శిలువ పైన, మరణ పునరుద్ధానముల పైన మన యొక్క మనస్సు, మన యొక్క ధ్యానము ఉంచినట్లయితే, మరి మనల్ని ప్రభువు వారు పూర్ణ శాంతిగా చేస్తానని చెప్పి వాగ్దానం ఇస్తున్నారు. సో మరొక వాక్యం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:26. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అంటున్నాడు. దేవుని స్తోత్రం. పీస్ అంటే మన హృదయాలకు కావలి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సమాధానం. అటువంటి సమాధానము మనము ఒక ఆత్మ ఫలముగా పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. సో మనం మెయిన్ కోర్సులోకి వెళ్తున్నాం. ఇప్పుడు మార్కు సువార్త, అందరూ బైబిల్స్ని మార్కు సువార్త 4వ అధ్యాయానికి మీరు తెరిచిపెట్టుకున్నట్లయితే 35వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద అంటే తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన్ను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకాను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మార్కు సువార్తలో ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి అద్భుతాల్లో ఇది ఒకటనమాట. ఇందులో మనం ప్రత్యేకంగా కొన్ని అబ్జర్వేషన్స్ని మనం చూడబోతున్న ఈ వారం. మొదటిగా గమనించినట్లయితే, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ ఎ స్టార్మ్ టు గెట్ అస్ వేర్ గాడ్ వాంట్స్ అస్ టు గో. అంటే దేవుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళడానికి కొన్నిసార్లు ఈ తుఫాను సాయపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో మొదటిగా మీరు రాసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. దేవుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అక్కడికి వెళ్ళడానికి కొన్నిసార్లు తుఫాను సాయపడుతుంది. అంటే తుఫాను అంటే అలజడులు, లేకపోతే ఆందోళనలు, మరి కొన్ని సిచ్యుయేషన్స్లో దేవుడు అనుమతించేటటువంటివి అవి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటటువంటి సిచ్యువేషన్స్. అవి కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నటువంటి ఆ ప్లేస్లోనికి నడిపిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇలాంటి తుఫానులు మనందరికీ ఆయా సందర్భాల్లో కలిగి ఉన్నాం. మరి వివాహమైనటువంటి వారికి అటువంటి తుఫానులు ఉన్నాయి, పిల్లలు కలిగి ఉన్నటువంటి వారికి అటువంటి తుఫానులు, మరి ఇలాంటివి ఎన్నో రకరకాల పరిస్థితులు జీవితంలో మనం అడుగులు ముందుకు వేస్తూ ఈ తుఫానును దాటుకుంటూ మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలని మీరు గమనించి ఉంటారు. అయితే ఈవెన్ కొన్నిసార్లు మీరు వర్క్ చేసే ప్లేస్లో కొంతమంది మీ కలీగ్స్ ద్వారా కొన్ని తుఫానులు వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అని ఆ సందర్భంలో మనకి తెలియకపోయినా తర్వాత బయటకు వచ్చి చూసిన తర్వాత ఆ పరిస్థితి అణగిపోయి అంత ప్రశాంతత, సమాధానము, శాంతి అనుగ్రహింపబడిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎందుకు ఇటువంటి పరిస్థితులు మనకు అనుమతించాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మీకు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్న ఈ సందర్భంలో. I am in this situation and I get sick and I get sicker and I get sicker and finally go to the doctor and find out within a day that I have a far advanced case of tuberculosis, that both my lungs are infiltrated, that I have a cavity in my left lung the size of $50. I'm 27, I'm a pastor's wife, I've got 3 little children.
And I am placed in the Pollock Hospital for Chest Disease in Jersey City, New Jersey, up on the 13th floor, for what my doctor said would probably be about at least a year. The first thing that God did was He spoke to me through the words of an old hymn called Blessed Quietness. I'm going to try to sing it, bronchitis and all. Blessed quietness, holy quietness, what assurance in my soul. On the stormy sea, He speaks peace to me, while the billows round me roar. And through a whisper, that became my song. I'm not quite sure how to close this. There's so many things I wanted to tell you. But you know what? You're going to be all right. Because the same way that He has led me through these years, He is leading you. You may go through. So, what did somebody say one time? It's so brief, and I don't even remember the quote where it came from. Life is difficult. Let it sink in. Life is difficult. God is merciful. Heaven is sure. Life is difficult. God is merciful. Heaven is sure. ఆమేన్. ఇక్కడ ఈమె ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ తన యొక్క జీవితాన్ని తను పంచుకున్నటువంటి సందర్భం అది. మీరు గమనించినట్లయితే బ్రెయిన్ సర్జరీ, హార్ట్ సర్జరీ, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటివి ఎన్నో స్టార్మ్స్ ఆమె జీవితంలో ఆమె ఎదుర్కొంది. 27 సంవత్సరాల వయసులోనే డాక్టర్స్ దే గేవ్ అప్ అనమాట. అక్కడి నుంచి 80 సంవత్సరాల పై వరకు ఆమె జీవించి ఉంది అంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి మరి కరుణా కటాక్షం. ఆ స్టార్మ్స్ మధ్యలో దేవుడు ఆమెను నడిపించినటువంటి విధానము అద్భుతం అన్నమాట. అంటే ఎందుకు దేవుడు కొన్ని స్టార్మ్స్ నుంచి నడిపిస్తాడు అంటే దేవుడు నిర్దేశించినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లోనికి పెట్టడానికి ఈ స్టార్మ్స్ ఉపకరిస్తాయి, లేకపోతే సహాయం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సాక్ష్యం విన్నప్పుడు మొట్టమొదటిసారి కళ్ళు చెమర్చేటటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం అన్నమాట. అయితే అంత ఆమె చెప్పినటువంటి ప్రతి మాటలో కూడా ఎంతో దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం చూస్తాం. సో లైఫ్ ఈజ్ డిఫికల్ట్, గాడ్ ఈజ్ మెర్సిఫుల్, హెవెన్ ఈజ్ ష్యూర్. కొన్నిసార్లు ఈ బాట సులభంగా ఏముండదు, ఈజీగా ఏముండదు, చాలా స్కేరీగా ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి పరిస్థితిని ఎందుకు వచ్చింది అని ప్రశ్నించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. బట్ వెన్ ద స్టార్మ్ పాసెస్, ఎప్పుడైతే ఆ తుఫాను దాటి ముందుకు వెళ్తామో దేర్ ఈజ్ అన్ ఎబిలిటీ టు యాంకర్ ఇన్ ఎ వే దట్ యూ హ్యావ్ నాట్ బిఫోర్. అంతకుముందు ఎన్నడూ కూడా లేనటువంటి అద్భుతమైనటువంటి అనుభూతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ స్టార్మ్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే, తుఫానులు మన బాటను రీరౌట్ చేస్తుంది, తర్వాత రీఓరియంట్ చేస్తుంది అన్నమాట. మన అంటే దిశ దశలను అద్భుతంగా నిర్దేశిస్తుంది అనటంలో సందేహం లేదు. సమ్టైమ్స్ ఇట్ ఫోర్సెస్ అస్ టు గెట్ వేర్ వీ నీడ్ టు బీ. ఇట్ ఫోర్సెస్ అస్ టు మూవ్ టు దట్ ప్లేస్ అన్నమాట. అయితే వీ నీడ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ స్టార్మ్ దట్ వీ గో త్రూ. ఆమేన్. మైక్ అనేటటువంటి పాస్టర్ ఆయన ఒక జరిగినటువంటి సంఘటనను షేర్ చేసుకుంటూ తన 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నెఫ్యూ ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. యాక్సిడెంట్ అంటే
రోడ్ రేజ్లో కొంతమంది అన్నెసరీగా డ్రైవ్ చేస్తుంటే, ర్యాష్గా డ్రైవ్ చేస్తూ అనవసరమైనటువంటి రేజ్ని చేస్తూ ఉంటారు. మీరు ఎక్స్పీరియన్స్ పొంది ఉంటారు అలాంటివి. అతగాడు ఏజ్డ్ మ్యాన్ ఆ రోడ్ రేజ్లో పార్టిసిపేట్ అయ్యి, సరే పక్కకు తీయమన్నారు, పక్కకు తీశారు. యవనస్తుల దగ్గరికి వచ్చి చాలా ఆవేశంతో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన కారు దిగి వచ్చి కొట్టడానికి వచ్చి ఉన్నాడు. అయితే ఈ 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి కోడి అనేటటువంటి వ్యక్తి, యవనస్తుడు, తను మరి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే తాను ఆ పంచి నుంచి తప్పించుకోవడానికి అన్నట్లుగా తన మీద పడాల్సిన పంచి తప్పించుకొని ఇతను కొట్టడం జరిగింది. అయితే ఎవరినైతే అతగాడు కొట్టాడో 3 రోజుల తర్వాత అతను చనిపోయాడు. చనిపోతే మరి కొద్ది మాసాల తర్వాత కోడి పైకి అరెస్ట్ వారెంట్తో పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి చెరసాలకు తీసుకువెళ్ళారు. అంతకుముందు ఎన్నడూ కూడా కోడి జీవితంలో ఎటువంటి రికార్డ్స్ లేవు, ఎటువంటి సొసైటీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఇన్వాల్వ్ అయినటువంటి సందర్భాలు లేవు. చాలా మంచి వ్యక్తి, మంచి యవనస్తుడు. కానీ అనుకోనటువంటి ఆ సంఘటనలో తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్నట్లుగా తప్పుకొని అతను పంచి వేసడం, ఎవరినైతే కొట్టాడో అతను చనిపోవడం, ఇతను చెరసాల్లోకి వెళ్ళడం గమనించండి. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా సమయం ఉంది కోడికి. అప్పటి వరకు అసలు ప్రభు అంటే ఎవరో తెలియదు, ప్రభువుని ఎరగనటువంటి కోడి చెరసాల్లో ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు ఎవరో ఇచ్చారు. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు కోడి వన్ ఆఫ్ ద బుక్ క్యాప్చర్డ్ హిస్ అటెన్షన్ అనమాట. సో ఆ బుక్ చదువుతూ సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బుక్, అంటే ఆ పుస్తకం చదువుతున్నప్పుడు ఎక్కడో దేవుడు తను దర్శించి కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేశాడు తన జీవితాన్ని. పూర్తిగా తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకున్నాడు. కోడి తన జీవితాన్ని అర్పించుకోవడం మాత్రమే కాకుండా చెరసాల్లో ఉన్నటువంటి వారికి బైబిల్ స్టడీ కూడా నడిపించడం అద్భుతం అన్నమాట. చూడండి ఎలాంటి వ్యక్తి ఎలా మారాడు అంటే, కోడి తన మాటలోని ఏమంటాడంటే, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ ల్యాండెడ్ ఇన్ ప్రిజన్ ఐ డోంట్ నో దట్ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు గాడ్ ఎనీ అదర్ వే అంటాడు. సో అంటే మరో మాటలో చెప్పాలంటే, చెరసాల్లోకి వెళ్ళడం అనేది మనం ఎవరు కోరుకోం. మన పిల్లలు కానీ లేకపోతే మనం కానీ చెరసాలకు వెళ్ళడం ఎవరూ ఇష్టపడ్డం. కానీ కోడి చెరసాల్లోకి వెళ్ళడం వలన తన జీవితం అద్భుతంగా మలుపు తిరిగింది. ఒకవేళ అతని మాటల్లోనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే, నేను చెరసాల్లోకి వెళ్ళకపోతే దేవుడిని తెలుసుకునేగలిగే వాడినో కాదో నాకు తెలియదు అంటాడు. సో ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి కొన్ని స్టార్మ్స్ మన జీవితంలో అకస్మాత్తుగా మనకు తలెత్తేటటువంటి ఈ పెను తుఫాన్లు ఉంటాయి. అలాంటివి మరి ఒక్కొక్కసారి మన మేలు కొరకు దేవుని వాక్యం ఒక మాట శ్రమిస్తుంది. దేవుని ప్రేమించేవారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటాడు. సో సమ్టైమ్స్ గాడ్ యూజెస్ దోస్ స్టార్మ్స్ టు టోటల్లీ రీరౌట్ అండ్ రీఓరియంట్ అండ్ చేంజ్ అవర్ లైఫ్స్. ఆమేన్. చాలా సంవత్సరాల క్రితం ఒక పుస్తకం చదివాను. ఆ బుక్లో వన్ ఆఫ్ ద చాప్టర్స్ ఏంటంటే, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ ఏ షిప్ రెక్. దాంట్లో వివరించబడింది ఏంటంటే, అపోస్తలుడైన పౌలు షిప్ రెక్లో ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్స్ని అందులో ప్రస్తావించబడింది. అంటే అపోస్తలుల కార్యం గ్రంథము 27-28 అధ్యాయాల్లో అక్కడ చూస్తాం. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అపోస్తలుడైన పౌలును అంటే బందీగా రోమాకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం అది. ఒక సెంచురియన్, తర్వాత కొంతమంది నేరగాళ్ళు మరి ఆ ఓడలో ప్రయాణం చేస్తూ మెడిటరేనియన్ సీలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో మరి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మరి తుఫాన్లు చెలరేగినటువంటి పరిస్థితి. దాదాపు 14 రోజులు, కొన్ని రోజులైతే ఒక 2-3 రోజులు కనీసంగా అసలు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, లేకపోతే చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి. దాదాపు అందరూ ప్రాణాలు బిక్కుబిక్కుమంటూ అరచేతుల్లో పెట్టుకున్నటువంటి ఆ సందర్భంలో somehow ఎవరు కూడా నశించిపోకుండా అందరూ కూడా ఒక దీవిలో
నీకు చేరుకున్నారు. మెలెతు అనేటటువంటి దీవికి చేరుకున్నారు. గమనించినట్లయితే ఆ దీవికి వెళ్ళిన తర్వాత మరి అందరూ చలి కాసుకుంటూ చలిమంట వేసుకున్నారు. మరో మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన పౌలు కొన్ని పొలాలు తీసుకొచ్చి కట్టెలు తీసుకొచ్చి చలిమంటలు వేద్దామని చెప్పి తీసుకొచ్చి వేసినప్పుడు ఆ వేడికి సగికి ఆ పొలంలో నుంచి ఒక పాము వచ్చి అతని చేతిని పట్టుకుని కరిచిందంట. చూడండి, కరవడం మాత్రమే కానీ పట్టుకుని వదలట్లా, చాలా విషసర్పం అది. సో అక్కడ ఉన్నటువంటి ఆ దీవి వాసులు అనుకున్నారు కదా, ఇతగాడు నిజంగా నేరస్తుడు, అందుకే ఆ సర్పం, ఆ విషసర్పం అతన్ని అలా కాటు వేసింది అని చెప్పి ఎప్పుడు చస్తాడా అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా చచ్చిపోతాడు కొద్దిసేపట్లో, శరీరం అంతా మారిపోతుంది, రంగు మారిపోద్ది, లేకపోతే రూపం మారిపోద్ది, ఈ మనిషి చచ్చిపోబోతున్నాడు అని చెప్పి ఎదురు చూస్తుంటే అతను మొత్తానికి విదిల్చి అది అందులో పడేసి ఏమీ జరగనట్లుగానే ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ దీపవాసులు అయితే అందరూ చచ్చిపోతాడు ఇంకొద్దిసేపట్లో అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో గమనించండి. ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే షిప్రెక్, అదే రోజున విషకాటు, పాము కాటు. చూడండి, ఒకే రోజున ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఏమైనా జ్ఞాపకం వస్తున్నాయా ఎవరికన్నా? ఒకే రోజున షిప్రెక్, ఒకే రోజున పాము కాటు, ఒకే రోజున ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎదుర్కొన్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ మెలెతు దీవిలో ఎవరైతే పెద్దగా ఉన్నాడో ఆ పెద్ద యొక్క తండ్రి రోగగ్రస్తుడై ఉన్నాడట. ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలు వెళ్ళి అతని కొరకు ప్రార్థించినప్పుడు మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ పెద్ద తండ్రి బ్రతికాడు. మొత్తానికి వారిలో విశ్వాసం బలపరచబడింది. మీరు గమనించినట్లయితే ఆ దీవి వాసులందరికీ కూడా ఆ వార్త వెళ్ళిపోయి ఇక రోగగ్రస్తులు అందరూ కూడా ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచడం ఆరంభించారు. చూడండి, అక్కడ ఒక అద్భుతమైనటువంటి రివైవల్ చోటు చేసుకుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాణంలో ఈ మెలెతు దీవి అనేటటువంటిది లేదు. డైరెక్ట్గా ఎక్కడికంటే ఆ మెడిటరేనియన్ సీ ద్వారా రోమా సామ్రాజ్యానికి, రోమా పట్టణానికి వెళ్ళాల్సినటువంటి ప్రయాణం అది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చోటు చేసుకున్నటువంటి సంఘటన, ఆ షిప్రెక్ ఏం చేసిందంటే అతన్ని మెలెతు దీవికి నడిపించింది. అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించి మరి అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒక అద్భుతమైన రివైవల్ ఆ మెలెతు దీవిలో జరిగింది, చోటు చేసుకుంది. అంటే దానికి కారణం ఏంటి? తను ఎదుర్కొన్నటువంటి షిప్రెక్. ఎందుకు నాకు ఈ పరిస్థితి అని చెప్పి అతను అనుకుని ఉండొచ్చు. కానీ కొన్ని డివైన్ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, వీ నెవర్ ఎక్స్పెక్ట్ డివైన్ అపాయింట్మెంట్స్ ఇన్ సచ్ ఎ వే వేర్ గాడ్ వాంట్స్ అస్ టు టేక్ అస్. ఎందుకంటే దేవుడు పలానా ప్లేస్లో మనం ఉండాలి అనుకున్నప్పుడు అవసరమైతే నీకు ఏ స్టామ్ అయినా తీసుకొచ్చి ఆ ప్లేస్లో ఉండేటట్లు నేను దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో సమ్టైమ్స్ ఇట్ టేక్స్ ఏ షిప్రెక్ టు గెట్ అస్ వేర్ వీ నీడ్ టు గో. దేవుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అక్కడికి వెళ్ళడానికి కొన్నిసార్లు తుఫాను సహాయపడుతుంది. సో మనందరి జీవితాల్లో ఇట్లాంటి తుఫాన్లు ఎన్నో ఎదుర్కొని ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి, ఇప్పుడు ఉన్నటువంటి స్థలంలో మీరు ఉన్నారు అంటే ఎన్నో షిప్రెక్స్, ఎన్నో అలజడులు, ఎన్నో తుఫాన్లు, ఎన్నో పెనుగాలులు వీచి మొత్తానికి ఈ స్థితిలో ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేసిందని అనేటువంటి సందేహం లేదు. మేము కూడా మరి ఎప్పుడో ఒక చోట ఆరంభించాలి పరిచయం అనుకున్నటువంటి మేము, వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ మినిస్ట్రీ హియర్ ఇన్ ద స్టేట్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పరిచర్ని ఆరంభించాలనేటటువంటి ఆలోచన అయితే మాకు లేనే లేదు. కానీ ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఎందుకంటే ఎన్నో వెనక్కి తిరిగి చూసుకుంటే మేము ఎదుర్కొన్నటువంటి ఆ స్టామ్స్, వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద స్టామ్స్ దట్ వీ హ్యావ్ బీన్ త్రూ. ఎందుకంటే there is peace that God wants to give you during those storms. Amen. సో స్టామ్స్ వచ్చినాయి అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు అటువంటి సమయంలో మరి తన యొక్క శాంతిని, సమాధానాన్ని మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం గమనించినట్లయితే, మొదటిగా ఏం చెప్పాను?
దేవుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళడానికి కొన్నిసార్లు తుఫాను సహాయపడుతుంది. రెండవదిగా, ఇన్వైట్ జీసస్ ఇంటు ద బోట్. నావలోనికి యేసును ఆహ్వానించండి. ఎందుకంటే జీవితం అనేది ఒక నావ లాంటిది. ఒక ప్రశ్న అడుగుతాను. మిడిల్ ఆఫ్ ద స్టార్మ్స్, సముద్రంలో ఉన్నారు, మిడిల్ ఆఫ్ ద స్టార్మ్స్, ఎవరిని ఇన్వైట్ చేయాలనుకుంటారు సహజంగా? ఎవరైతే నావను చక్కగా నడిపించగలుగుతారో ఎక్స్పర్ట్స్ ఎవరు, వాళ్ళు మనతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. అటువంటి స్టార్మ్స్లో ఎవరు దీన్ని కంట్రోల్ చేయగలరు? సహజంగా ఎవరు కంట్రోల్ చేయగలరంటే జాలర్లు. ఎందుకంటే సగం జీవితం వాళ్ళు సముద్రంలోనే గడుపుతారు కాబట్టి వారికి తెలుసు ఎటువంటి ఆటుపోట్లకి ఏ విధంగా వారి నావును నడిపించాలి, పడవను నడిపించాలి వారికి తెలుసు. కాబట్టి అటువంటి వారు మనతో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. మనకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నా నావలో ఉండాలి అనేటటువంటి ఆలోచన మనందరికీ రావాలి. కారణం ఏంటంటే, ఆ యేసయ్యకి తెలుసు ఏ గాలిని ఎలా అణచాలో, ఏ తుఫాన్ని ఏ విధంగా అణిచివేయాలో ప్రభు వారికి తెలుసు. కాబట్టి ఆ ప్రభు వారు నా నావలో ఉండాలి అని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. శిష్యులు అయితే ప్రభువారు నావలోనే ఉన్నారు. అయితే వారు చాలా ఆందోళన పడుతూ, బోధకుడా నేను నశించిపోతుంటే నీకు అసలు లెక్కలేదా అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. మరో మాటలు చెప్పాలంటే గమనించండి, పేతురు బోటు దిగి ఆయనతో నడవడం అనేటువంటి స్టోరీ చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. అలాగే ప్రభువుని మన బోట్లోనికి ఆహ్వానించాలి అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడే డాలస్లో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లో ఒక పాస్టర్ గారు, మాంట్రియల్ దేశం నుంచి లేకపోతే ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక పాస్టర్ గారు తన సంఘములో ఒక స్త్రీ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నటువంటిది ఆయన షేర్ చేసుకున్నారు. అక్కడ ఏంటంటే, ఆమె ఏవో వాయిస్లు వింటుందంట, ఏవో స్వరాలు వింటుంది. ఆమెకి ఏం అర్థం కావట్లేదు, వాటిని ఎలా ఆపాలో తెలియట్లేదు. ఆ స్వరాలు కూడా ఆయన చెప్పారు అక్కడ. అవి మాటలతో చెప్పడానికి కూడా సాధ్యమయ్యేటటువంటి స్వరాలు కావు, అంత దారుణమైనటువంటి మాటలు అవి. అయితే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ఉన్నారు కదా, ఓకే మనం కూర్చొని మాట్లాడదాం అని చెప్పి ఒక ప్రశ్న వేశారు. అదేంటంటే, టెల్ మీ వెన్ అండ్ వేర్ అండ్ హౌ యు పుట్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఆ స్వరాలన్నిటికి వచ్చి ముందు పక్కన పెట్టేసి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా నీవు ప్రభు అని యేసుక్రీస్తు యందు విశ్వాసం నీ జీవితంలో ఉంచావు నాకు చెప్పు అని చెప్పి అడుగుతున్నారు. కొంచెంసేపు మౌనం. ఎందుకంటే వెన్ షీ ఎగ్జామిన్ హర్ లైఫ్, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా విశ్వాస జీవితంలో ఉంది, ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసగా ఉంది. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆ అనుభూతిని, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ప్రభు వారిని తన సిచ్యుయేషన్లోనికి తీసుకొచ్చి విశ్వాసం నుంచి ఆయన యందు మరి ఆ పరిస్థితుల్లో ఆ విభిన్నమైన అనుభూతి ఆమె ఎన్నడూ కూడా తన జీవితంలో పొందుకోలేదు. అందుకే కొద్దిసేపు మౌనం వహించి తన యొక్క తప్పును గ్రహించి, ఆ రోజు పాస్టర్ గారు అన్నారు కదా, ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ సిచ్యుయేషన్. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఆ అనుభూతిని యు నీడ్ టు ఎక్స్పీరియన్స్. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఆ సిచ్యుయేషన్ నువ్వు జయించగలుగుతావు అని చెప్పి పాస్టర్ గారు చెప్పినప్పుడు, ఆ తర్వాత సేమ్ ఆమె ప్రభువుని ఇన్వైట్ చేయడం, ఆ అనుభూతిని అనుభవపూర్వకంగా అనుభూతి పొంది, విభిన్నమైన అనుభూతిని పొంది, ఆ స్వరాలను మరి ఎన్నడూ కూడా వినుకోకుండా అద్భుతమైనటువంటి విడుదల పొందుకుంది. ప్రియమైన బిడ్డలారా, సంఘానికి రావడం అనేది మాత్రమే ఎండ్ గేమ్ కాదు. యాక్చువల్లీ దట్స్ ద బిగినింగ్. సంఘానికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా ఇంపార్టెంట్ విషయం. కానీ దట్ ఈజ్ ద ఓన్లీ థింగ్ అని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మండే నుంచి సాటర్డే వరకు ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ప్రభుతో కలిగి ఉన్నాం అనేది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్క ఆదివారం మాత్రం సంఘానికి వచ్చి మచ్చలు వేయించుకొని వెళ్ళిపోయినట్లుగా ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆదివారం పొందుకున్నటువంటిది
మిగిలిన వారమంతా కూడా, సోమవారం నుంచి మిగిలిన శనివారం వరకు కూడా ఏ విధంగా నిన్ను ఆ మాటలు ప్రభువుకి మరింతగా దగ్గరగా నిన్ను చేరుస్తున్నాయి, ప్రభువుతో ఆ రిలేషన్షిప్ని ఏ విధంగా పటిష్టపరుస్తున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ప్రియమైన బిడ్డలారా, ఇట్ ఈస్ అబౌట్ ద క్రాస్ బీయింగ్ యువర్ రెఫరెన్స్ పాయింట్. ఇట్ ఈస్ అబౌట్ ద సరెండర్ ఆఫ్ యువర్ లైఫ్ టు ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తుకు, ఆయన యొక్క ప్రభుత్వానికి మన జీవితాన్ని అర్పించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక ప్రశ్న ఈ సందర్భంగా నేను అడగాలనుకుంటున్నాను. ఆ పాస్టర్ గారు ఆమెను అడిగినటువంటి సేమ్ ప్రశ్న, వెన్ అండ్ వేర్ అండ్ హౌ డిడ్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్? ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రభువైన యేసుక్రీస్తు యందు నీ విశ్వాసం నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉంచావు? ఒకవేళ ఇప్పటి వరకు అలా వ్యక్తిగతంగా నీ యొక్క పర్సనల్ విషయాల్లోనికి ప్రభువుని ఇన్వాల్వ్ చేయకోకుండా ఉండి ఉన్నట్లయితే, ఈ వారం యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్. నీ సిచ్యువేషన్లోని ప్రభువుని ఇన్వైట్ చేయి. ఎటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి స్టామ్స్ అయినా సరే, ఇన్వైట్ జీసస్ ఇంటు యువర్ స్టామ్ అండ్ put your faith in Christ. Amen. When I said invite Jesus in your situation, I just want to be careful. I think మనందరం కూడా చాలా సందర్భాల్లో ప్రభువుని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ఎలా ఇన్వైట్ చేస్తామంటే, మనల్ని ఫాలో అవ్వమని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఉంటాం ప్రభువుని. అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్ని అర్థం చేసుకోండి. అంటే ప్రభువుని ఇన్వైట్ చేస్తాం, కానీ నన్ను ఫాలో అవ్వు ప్రభువా అని చెప్పి అని అడుగుతూ ఉంటాం. సెల్ఫ్ సెంటర్డ్ అజెండాతో ప్రభువుని ఇన్వైట్ చేసి మనతో పాటు తీసుకెళ్ళటం కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ హియర్. సెల్ఫ్ సెంటర్డ్ అజెండాని తీసి పక్కన పెట్టి మన బోట్లోనికి ఇన్వైట్ చేయడం అంటే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నాట్ యాజ్ ఏ ఫస్ట్ మేట్ బట్ యాజ్ ఏ క్యాప్టెన్. చాలామంది ఇన్వైట్ చేస్తారు బోట్లోకి. ఇన్వైట్ చేసి, ప్రభు నువ్వు అక్కడ కూర్చో, నేను డ్రైవ్ చేస్తుంటా, నువ్వు నాకు నావిగేటర్గా ఉండని చెప్పి పక్కన కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాను. నో, దట్స్ నాట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్. ఆ డ్రైవర్ సీటు, ఆ స్టీరింగ్ ప్రభువుకి అప్పగించాలి. ప్రభువుకి అప్పగించేసి, ఈ సీట్లో నువ్వు కూర్చోవాలి నాయన అని చెప్పి ఆయన్నే నీ నావకు నావికుడిగా, క్యాప్టెన్గా యూ హ్యావ్ టు ఇన్వైట్. ఆమేన్. Some people have invited Jesus to be in the passenger seat. As I said, passenger seat లో కూర్చో అని చెప్పి ఇన్వైట్ చేస్తాం. కాదు, ఆయన కౌరుకునేది ఏంటంటే డ్రైవర్ సీట్. అక్కడ కూర్చొని ఆయన డ్రైవ్ చేయాలని చెప్పి, ఆయన మన జీవితాన్ని నడిపించాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. సో టుడే, హ్యావ్ వి ఇన్వైటెడ్ జీసస్ ఇన్ టు అవర్ బోట్? వీ నీడ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్స్. ప్రభువుని మన నావలోనికి మనం ఆహ్వానించామా లేదా? సో ఇఫ్ నాట్, టేక్ టైమ్ అండ్ ఇన్వైట్ జీసస్ ఇన్ టు యువర్ బోట్. నెంబర్ 3, మూడవదిగా, రెబ్యూక్ ద విండ్ అండ్ ద వేవ్స్. గాలి తుఫానును గద్దించాలి. డిసైపుల్స్ ఏం చేస్తున్నారంటే, శిష్యులు ఏం చేస్తున్నారంటే, లేచి ఆయన్ని లేపుతున్నారు. డోంట్ యూ కేర్ ఇఫ్ వి డ్రౌన్? మేము నశించిపోతుంటే నీకు అసలు పట్టట్లేదా అన్నట్లుగా ప్రభువుని, మరో మాటలో చెప్పాలంటే, ఇట్స్ లైక్ నోరు జారినట్టు, నోరు జారారు ఇక్కడ. డోంట్ యూ కేర్, బ్లేమింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నారు. కెన్ యూ బిలీవ్ సమ్వన్ వుడ్ బ్లేమ్ గాడ్? దేవుణ్ణి బ్లేమ్ చేయటం. సో మనం ఎప్పుడు కూడా అలా చేయడానికి సాహసించం. కానీ ఒకసారి ఆ సిచ్యుయేషన్స్లో, ఆ స్టామ్స్లో ఉన్నప్పుడు ఆ సిచ్యుయేషన్ ఏం చేస్తుందంటే, ఏమి ఆలోచన అంటే వేరే రకంగా ఆలోచించుకోకుండా, ఎందుకు ఈ సమయంలో ఇట్లాంటిది నాకు అనుమతించాడు దేవుడు అని చెప్పి వి ఫీల్ లైక్, వేర్ ఈజ్ గాడ్? దేవుడు ఎక్కడున్నాడు ఈ స్టామ్స్లో అని చెప్పి అడుగుతూ ఉంటాం. ప్రియమైన బిడ్డ, ఈజ్ రైట్ దేర్ ఇన్ ద బోట్. ఒకవేళ నీవు ఆ స్టామ్స్లో అటువంటి ప్రశ్న నువ్వు అనుకున్నట్లయితే, నీ పక్కనే నీతోనే ఉన్నాడు. ప్రభువారు లేచి నిలబడి, అక్కడ మీరు గమనించండి, బోట్లో ఎప్పుడన్నా ప్రయాణం చేశారో లేదో మీరు నాకు తెలియదు, కానీ నాకైతే అనుభవం ఉంది. ముఖ్యంగా
ఎక్కడైతే నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందో ఆ ప్రదేశంలో బోట్లు ప్రయాణం చేసిన అనుభూతి నాకు. లేచి నిలబడాలంటే భయం, ఎందుకంటే ఎక్కడ పడతామో అని చెప్పి. మధ్యలో నిలబడితే కొంచెం ధైర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అది కూడా నిలబడలేము. ఇక పక్కకి వెళ్ళామనుకోండి బోట్ ఎడ్జ్లోకి, ఇక అంతే, మనం ఆల్మోస్ట్ కింద పడిపోయామన్నంత ఫీలింగ్గా ఉంటుంది. చూడండి, ఇంత స్టామ్లో ప్రభువారు లేచి నిలబడి రెండు మాటలు అంటున్నాడు. నిశ్శబ్దమై ఓరకుండుము అన్నాడు. అంటే ప్రభువారు గద్దించి ఏమన్నాడంటే నిశ్శబ్దమై ఓరకుండు అని చెప్పి గాలిని తుఫాన్ని గద్దించాడంట. దేవునికి మేము కలుగుతాం. ఇంగ్లీష్లో అయితే 3 పదాలు: పీస్, బీ స్టిల్. పీస్, బీ స్టిల్. సో స్పిరిచువల్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ ప్రాక్టికల్ ఈజ్ స్పిరిచువల్. సో లెట్ మీ గెట్ ఇన్ టు ద ప్రాక్టికల్ నౌ. ఓకే, ఇంట్రెస్టింగ్ యాంగిల్లో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే వీఆర్ ఆన్ ద వే ప్రాసెస్ ఆఫ్ బేరింగ్ ద ఫ్రూట్. ప్రభువారు ఈ నవాత్మ ఫలము, అందులో ఉన్నటువంటి ఒక ఫలము అయినటువంటి సమాధానము పొందుకునేటటువంటి ప్రక్రియలో మనం ఉన్నాం. సో లెట్ మీ టాక్ అబౌట్ దిస్ ఐడియా ఆఫ్ రెబ్యూకింగ్. ఎందుకంటే మనము రెబ్యూక్ చేయడమా? ఎస్, వీ కెన్ రెబ్యూక్. ఎందుకంటే గ్రీక్ భాషలో ఉన్నటువంటి ఆ పదము భావం ఏంటంటే స్ట్రాంగ్ వర్డ్ అనమాట. దట్ మీన్స్ అన్ అఫీషియల్ ఆర్డర్ బై ఎ కమాండింగ్ ఆఫీసర్. అంటే దేవుని సన్నిధిలో దేవుని పేరట మనం ఒక రెబ్యూక్ చేసాము అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే హీ అపాయింటెడ్ యూ అండ్ మీ యాజ్ ఏ కమాండింగ్ ఆఫీసర్ టు రెబ్యూక్ సంథింగ్. కెన్ యూ ఇమాజిన్ దట్? ఈవెన్ లెజిస్లేటివ్ అథారిటీ లేదా పవర్, వీటిని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ద వర్డ్ కెన్ మీన్ టు పనిష్ ఆర్ టు వార్న్, అండ్ ఇట్ కెన్ మీన్ టు పుట్ ఆన్ probation. Some of you need to put your problems on probation. ఇక్కడ ఉన్నటువంటి వారు, వీక్షిస్తున్నటువంటి వారు, మీకున్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని ప్రొబేషన్లో పెట్టాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఏంటంటే నా భావం ఏంటంటే యూ నీడ్ టు రెబ్యూక్ దెమ్. వాటిని గద్దించాలి. నీ సమస్యలను గద్దించేటటువంటి స్థానంలో దేవుడు నిన్ను నియమించాడు, నిన్ను పెట్టాడు. ఒక కమాండింగ్ ఆఫీసర్గా నిన్ను పెట్టాడు. నీకు వచ్చినటువంటి సమస్యలను బట్టి కుంగిపోవడం కాదు, ఆ సమస్యలో లేచి నిలబడి ఆ సమస్యను శాసించేటటువంటి వాడుగా, దానువుగా దేవుడు నిన్ను పెట్టాడు. దేవునికి మహిమ కలుగుగాక. సో బిఫోర్ యూ గెట్ స్కేర్డ్ ఆఫ్ ద సిచ్యుయేషన్, ఆ స్టామ్ను వచ్చి భయపడేటటువంటి పరిస్థితి కంటే ముందుగా నువ్వేం చేయాలంటే సమ్టైమ్స్ యూ నీడ్ టు స్టాప్ టెల్లింగ్ గాడ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ స్టార్ట్ టెల్లింగ్ యువర్ ప్రాబ్లమ్స్ అబౌట్ గాడ్. ఆమేన్. దేవునికి నీ సమస్యను గురించి చెప్పడం కాదు, యా వి నీడ్ టు టెల్. కానీ దానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే సమస్యతో మాట్లాడండి. నీ దేవుని గురించి, నీ దేవుడు ఎంత ఉన్నతుడో, నీ దేవుడు ఎంత సామర్థ్యం కలిగినవాడో, నీ దేవుడు ఎంత మరి శక్తిమంతుడో, ఆ సమస్యకు నీ దేవుని గురించి పరిచయించి ఆ సమస్య నీ దగ్గర నుంచి పటాపంచలై పారిపోతుంది. దేవునికి మహిమ కలుగుగాక. సో సమ్టైమ్స్ యూ బిగిన్ ప్రీచింగ్ to your circumstances because you stand on the word of God, because you are a child of God. So you need to rebuke it. Stop talking it and start teaching it. Stop playing the victim, because you are more than a conqueror. Amen. Amen. So you need to stop letting your problems dictate how you feel, but start dictating problem with faith. విశ్వాసంతో ఆ ప్రాబ్లమ్ని శాసించేటటువంటి వరంగా ఉందాం. సో యూ నీడ్ టు ఎక్సర్సైజ్ యువర్ అథారిటీ అండ్ బిగిన్ టు రిబ్యూక్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఐ డోంట్ నో వాట్ ఆర్ దోస్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ యూ నో వెరీ వెల్. వాటిని నువ్వేం చేయాలంటే శాసించాలి, రెబ్యూక్ చేయాలి. ఎందుకంటే గాడ్ ప్లేస్డ్ యూ యాజ్ ఏ కమాండింగ్ ఆఫీసర్ ఓవర్ యువర్ ప్రాబ్లమ్స్. సో ఇట్ ఈస్ ద వే, నువ్వు ఏ విధంగా, ఏ దృక్పథంతో నువ్వు చూస్తావో దాన్ని బట్టి అది ఆధారపడి ఉందన్నమాట. మీరు గమనించినట్లయితే ప్రభువారు ఓన్లీ ఎక్కడైనా రెబ్యూక్ చేసిందంటే కాదు, ఎన్నో సందర్భాల్లో రెబ్యూక్ చేసినట్లుగా మనం చూస్తాం. పేతురు జ్వరంతో బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి జ్వరాన్ని రెబ్యూక్ చేశాడంట.
ప్రభు. ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సో ఈ రెబ్యూక్ డీమన్స్, దెయ్యాలను రెబ్యూక్ చేశాడు, గద్దించాడు. దెయ్యం పట్టి ఉన్నటువంటి వారిని నుండి ఆ దెయ్యాలు విడిచి వెళ్ళిపోయినాయంట. చూడండి, రెబ్యూకింగ్ అనేది ఇదేదో నేను కొత్తగా తీసుకొస్తున్న కాన్సెప్ట్ కాదు. ఇట్స్ ఎ బిబ్లికల్ కాన్సెప్ట్. వీ కెన్ ప్రాక్టీస్ దట్. ఎందుకంటే ఇది ఎవరిదో సొత్తు కాదు, దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరి సొత్తు అన్నమాట ఇది. సో నువ్వు దేవుని బిడ్డవి అని అనుకుంటున్నట్లయితే దిస్ ఇస్ బిలాంగ్స్ టు యూ. సో దిస్ అ బిబ్లికల్ కాన్సెప్ట్. 106వ కీర్తనలో మనం చూస్తాం, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను అనే మాటను చూస్తాం. చూడండి, సముద్రం దగ్గరికి వెళ్ళి గద్దిస్తే ఏమైందంట? సముద్రం ఆరిపోయిందంట. అంటే అగాధ జలములలో వారు ఆరిన నేలపైన నడిపించాడంటే దేవునికి మహిమ కలుగుతారు. సో అగాధ జలములలో ఆరిన నేలపైన నడిపించడం అంటే దేవుడు అక్కడ శాసించాడు కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ ఏం జరిగింది? నేల ఆరిపోయి దాంట్లో నడవసాగారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే we underestimate God's authority as a child of God. కదా, దేవుని యొక్క అథారిటీని తక్కువగా అంచనా వేస్తున్నాం దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనం. యూ అండర్ఎస్టిమేట్ గాడ్స్ అథారిటీ అండ్ మేబీ వీ నీడ్ టు ఎక్సర్సైజ్ ఇట్ లైక్ వీ ఎక్సర్సైజ్ అవర్ మజిల్స్ని బిల్డప్ చేసుకోవాలంటే చాలా ఎక్సర్సైజ్ చేయాలి కదా. అలా చేస్తేనే మజిల్స్ బిల్డప్ అవుతాయి. ఇది కూడా వీ నీడ్ టు ఎక్సర్సైజ్ in order to become strong in the presence of God. Amen. So Jesus rebukes the wind and the waves. ఏమంటున్నాడంటే నిశ్శబ్దమై ఊరకుండు, పీస్ బీ స్టిల్. అంటే అర్థం ఏంటంటే ఇదే నిశ్శబ్దంగా ఉండడం, కామ్ అయిపోవడం. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో అలజడి, ఎంతో ఆందోళన. మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో కానీ ఆ సంగమం, నది సముద్రం కలిసేటటువంటి ఆ సంఘం ఎంత దారుణంగా ఉంటుందంటే అల్లే ఇంత ఎత్తున, తాడి చెట్టు అంత ఎత్తున ఈసిపడుతూ ఉంటాయి. మనం పడవేమో ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, అది వచ్చి ఎక్కడిని మీద పడిపోతాం అని చెప్పి లేనిపోయిన ఆందోళన కలిగిపోతూ ఉంటుంది అక్కడ. అటువంటి సందర్భంలో కూడా వి నీడ్ టు ఎక్సర్సైజ్. అంటే నేను అనేది అది ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో మనం ఎదుర్కొనేటటువంటి స్టార్మ్స్ అంత దారుణంగా అనిపిస్తుంది మనకి. అది ఏదైనా కానివ్వండి, ఆ స్టామ్ ఏదైనా కానివ్వండి, అంత ఎత్తుగా ఎదిరి నన్ను ముంచేస్తుంది అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అటువంటి సమయంలో కూడా వీ షుడ్ ఏబుల్ టు సే పీస్ బీ స్టిల్, రెబ్యూక్ దట్ స్టామ్ అండ్ సే పీస్ బీ స్టిల్. నిశ్శబ్దంగా ఊరుకో అని చెప్పి ఆ సిచ్యుయేషన్లో నువ్వు ప్రాక్టీస్ చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకని నోరు మాట్లాడుతుందంట. సో నీ హృదయంలో నువ్వేమి నింపుకుంటున్నావో అది నువ్వు మాట్లాడుతావు. మరో మాటలో చెప్పాలంటే వర్డ్స్ ఆర్ ఎక్స్రేస్ ఆఫ్ అవర్ హార్ట్స్. వర్డ్స్ ఆర్ ఎక్స్రేస్ ఆఫ్ అవర్ హార్ట్. సో ఒక ఆయన అంటాడు కదా, గివ్ మీ ఏ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ యువర్ లైఫ్, గివ్ మీ ఏ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ వాట్ యు ఆర్ సేయింగ్ అండ్ దట్ గివ్స్ మీ ఏ పిక్చర్ ఆఫ్ యువర్ హార్ట్ అంటాడు. అంటే నీ మాటలు నీ హృదయాన్ని ప్రతిబింబ చేస్తాయంట. సో నీ హృదయంలో ఏమి నింపుకుంటున్నావో అవే బయటకు వస్తూ ఉంటాయి. సో వాచ్ అవుట్ వాట్ యు ఆర్ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ యూ షుడ్ నాట్ సే విత్ యువర్ మౌత్. కాన్వెంట్ తెలుసా, దేర్ ఇస్ పవర్ ఇన్ అవర్ వర్డ్. మన మాటల్లో ఎంతో శక్తి ఉంది. అందుకే ఏ మాట పెడితే ఆ మాట పుసుక్కుని మాట్లాడకూడదు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ యూ నీడ్ టు సే అండ్ సే ఇట్. కొన్ని చెప్పకూడదు, కొన్ని మాట్లాడకూడదు, మౌనంగా ఉండు. కొన్ని నువ్వు చెప్పాలి. ఆ సమయంలో వాటిని గట్టిగా చెప్పగలిగేటటువంటి వాడిగా నువ్వు ఉండాలి. బికాస్ వర్డ్స్ హ్యాస్ పవర్. మాటలో ఎంతో శక్తి ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథంలో ఒకసారి నేను ధ్యానం చేసినప్పుడు 1వ అధ్యాయము, ఇట్స్ వండర్ఫుల్ చాప్టర్ అనమాట. అది ఎన్నోసార్లు చదివాము, కానీ ఒకనొక సందర్భంలో ఇట్ క్యాప్చర్డ్ మై అటెన్షన్ అనమాట. ఏంటంటే దేవుడు ఇర్మియాని పిలుచుకున్నాడు. ఇర్మియా ఏమో బాలుడు,
బాలుడిగా ఉన్నటువంటి ఇర్మియాను పిలుచుకుంటే ఇర్మియా ఏమంటాడంటే, నేను బాలుడను అంటే దేవునికి తెలీదా ఇర్మియా బాలుడని? వెన్ గాడ్ కాల్ జెర్మయా, డస్ హీ న్యూ ఈజ్ ఎ బాయ్? డెఫినెట్లీ ఇర్మియాకు తెలుసు అతడు బాలుడని. కానీ దేవునికి ఒకసారి మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం, నేను బాలుడిని అంటున్నాడు. దేవుడు అంటాడు కదా, కేజీవీలో ఉంటుంది, సే నాట్ ఐఎమ్ ఓన్లీ ఎ చైల్డ్, డోంట్ సే యు ఆర్ ఓన్లీ ఎ చైల్డ్. నేను బాలుని మాత్రమే, నేనేం చేయగలను అని చెప్పి నువ్వు అనొద్దు. డు నాట్ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్ ఇఫ్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. దేవుడు కనుక నిన్ను పిలిచినట్లయితే డోంట్ డిస్క్వాలిఫై యువర్ సెల్ఫ్. సో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ విల్ నాట్ హియర్ మీ సే. కొన్ని నా నోటి నుంచి మీరు వినరు, కొన్ని ఏది పెడితే అది మాట్లాడాలని అనిపించదు నాకు. అందుకే కొన్ని సిచ్యుయేషన్స్ నుంచి పక్కకు రావడము, ఎందుకంటే మాట్లాడలేనటువంటి సందర్భం ఒక్కోసారి అదే సిచ్యుయేషన్ నుండి ఏదో ఒకటి మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ అలాంటి నోటి దూరత ఉన్నట్లయితే ఇమీడియట్గా సిచ్యుయేషన్ నుంచి పక్కకు వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే మన నోరు చాలా మంచిది కాదు చాలా సందర్భాల్లో. సో అందుకని ఏం చేయాలంటే ఆ సిచ్యుయేషన్ నుంచి పక్కకు వెళ్ళిపోయి మరి ఏదైతే మంచి మాటలో వాటినే మాట్లాడడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక క్విక్ స్టోరీ. ఒక ఆమె నోటు దురుసు అన్నమాట, తెగ మాగుతూ ఉంటుంది. ఆ మాటల వలన ఎదుటివారు ఎంత గాయపరచబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనేది ఆమెకు తెలియదు అసలు, ఎందుకంటే ఎవరు చెప్పలే ఆమెకి. అయితే ఒకసారి ఆమె ఒక ఓల్డ్ సేజ్ని కలిసింది, ఒక సెయింట్ని కలిసింది. ఆయన వృద్ధాప్య దశలో ఉన్నాడు, ఆయన ఎంతో జ్ఞాని. ఆయన కలిసినప్పుడు ఆయన అన్నాడు అనమాట, నువ్వు మాట్లాడే మాట వలన ఇతరులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా అంటే, ఆమె అంటుంది కదా, నేను మాట్లాడే మాటలు ఎవరికి ఇబ్బంది కలగట్లేదే, అంత బాగానే ఉందే, ఎవరేమంటలేదే. సరే, ఆయన ఏం చేశారంటే ఒక శాక్ ఇచ్చి అందులో దాని నిండా ఈకలు నింపి అది కట్టేసి ఒక వీధిలోనికి పంపించి అక్కడ వెళ్ళి అది విప్పదీసి ఆ ఈకలన్నీ బయటికి ఇట్లా చల్లాచేది చేసి ఇట్లా వదిలేసేయమని చెప్పారు. ఎప్పుడైతే ఆమె ఆ విధంగా చేసిందో అవి ఈకలన్నీ కూడా గాల్లో ఎగిరిపోయి చల్లాచెదురైపోయింది. ఆ తర్వాత నువ్వు చెప్పినట్లే చేశానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అంది. మళ్ళీ ఆయన అన్నాడు కదా, వెళ్ళి మళ్ళీ గోనపేట తీసుకెళ్ళి నువ్వు వదిలేసినటువంటి ఈకలన్నింటిని ఏరుకు తీసుకురా అన్నాడు. ఒకసారి షాక్ అయిపోయి, అది ఎట్లా సాధ్యమవుతుంది, అది కుదరదు కదా, ఎందుకంటే నా కళ్ళ ముందే అన్ని గాల్లో ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడ చల్లాచెదురు అయిపోయి నేను వెళ్ళి ఎట్లా తీసుకురాగలను అని చెప్పింది. అప్పుడు అంటాడు కదా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టేక్ బ్యాక్ వాట్ యూ హ్యావ్ సెడ్. నువ్వేం చెప్పావో మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది మళ్ళీ అది అసాధ్యం. ఈకలు ఎట్లా నువ్వు గాల్లో వదిలేసి ఎట్లా వెళ్ళిపోయినావు అవి కలెక్ట్ చేయడం ఎంత ఇంపాసిబుల్ అని నువ్వు అంటున్నావో, నువ్వు మాట్లాడేటువంటి మాట అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా అసాధ్యం. సో దెర్ ఈస్ ఎ ఓల్డ్ సేయింగ్, అదేంటంటే నీ కాలు జారిన తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేవండి, నా నోరు జారితే కదా. సో జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నాము అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలి. నువ్వేం చెప్తున్నావు ముందుగా నువ్వు విను, అప్పుడే యు ఆర్ మాస్టర్ ఆఫ్ యువర్ వర్డ్స్. ఇఫ్ యూ డోంట్ లిసన్, అప్పుడు ఏమవుతుందంటే యువర్ వర్డ్స్ విల్ మాస్టర్ యూ. సో నువ్వు చెప్పేటటువంటి మాటలకు యజమానుగా ఉండాలనుకుంటున్నావా, లేక నీవు మాట్లాడినటువంటి మాటలే నీపైన అజమాయిషీ చేయాలని నువ్వు కోరుకుంటున్నావా, నువ్వు నిర్ణయించుకో. సో బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు సే అండ్ వాట్ యు డోంట్ సే. ప్రకటన గ్రంథము 6:14 అక్కడ 6వ ముద్ర విప్పబడిందంట. 6వ ముద్ర విప్పబడినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయిందంట. ఆకాశం అంతా కూడా అది ఒక పేపర్ లాగా చుట్టేసి తొలగిపోయినట్లుగా చూశానంట. అందులో ప్రియమైన బిడ్డలారా, సమ్డే గాడ్ ఈజ్ గోయింగ్ టు రోల్ ద స్క్రోల్ బ్యాక్ అప్. అంటే ఇదేదో భయభ్రాంతులకి గురి చేయడానికి చెప్పేటటువంటి మాట కాదు. దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్.
వీ ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ అవర్ మౌత్. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు, మనం చేసేటటువంటి ప్రతి యాక్షన్కి కూడా ఒకనొక రోజున లెక్క అప్పగించాల్సినటువంటి అవసరత ఉంది. సో ఆ లెక్కలు అప్పగించినప్పుడు మీరు గమనించండి, యూ కెనాట్ డిలీట్. నువ్వేం చేసావో దాన్ని డిలీట్ చేయలేటటువంటి పరిస్థితి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాల్లో ఏముంటుందంటే, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదు. అంటే ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావో బేస్డ్ ఆన్ యువర్ వర్డ్స్ దట్ యు స్పీక్, బేస్డ్ ఆన్ వాట్ యు స్పీక్, నువ్వు నీతిమంతుడువా అపరాధివా అనేది నీ మాటలు నిర్ణయిస్తాయట. ఇంకొక వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మనం మాట్లాడేటటువంటి మాటలు ఈ వచనముతో కాటా వేసుకోవాలి, అంటే బేరీజు వేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు ఆ మాటలని తీసుకొచ్చి ఈ వచనంతో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే నేను మాట్లాడే మాట వేరే వారికి ఏమన్నా క్షేమాభివృద్ధి కలుగజేస్తుందా, మేలు కలుగజేస్తుందా, ఆశీర్వచనమేనా నేను మాట్లాడింది, లేదా దుర్భాష ఏమైనా మాట్లాడుతున్నానా, లేదా ఏమైనా ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తున్నానా, ఇతరులు నా వలన ఏమైనా బాధపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా? ఇది యువర్ మెజరింగ్ స్టిక్ అన్నమాట. నీ మాటలకు ప్రీతిని పెట్టారా, ఈ వారం యూనిట్ ప్రాక్టీస్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది జ్ఞాపకం చేసుకొని నోట్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. సో ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంత పదే పదే చెప్తున్నానంటే, మాటలు ఎంతో శక్తివంతమైనవి. నువ్వు రెబ్యూక్ చేస్తే అంత అద్భుతాలు జరిగేటటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడే, అలాంటి కమాండింగ్ పొజిషన్లో ఉన్నటువంటి నీవు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే నువ్వే ఆలోచన చేసుకో. సో ఇంగ్లీష్లో 2 ఈడియమ్స్ ఉన్నాయి. స్పీక్ యువర్ పీస్, హోల్డ్ యువర్ పీస్. స్పీక్ యువర్ పీస్ అంటే ఏంటంటే ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడేయటం. హోల్డ్ యువర్ పీస్ అంటే నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం. మరో మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడటం. అది హోల్డ్ యువర్ పీస్ అనేది. సో డోంట్ సే సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు రిగ్రెట్ లేటర్. ఒక్కోసారి పుసుకుని మాట్లాడేస్తాం, తర్వాత అరే ఎందుకు అట్లా అన్నాను అని చెప్పి తర్వాత బాధపడుతూ ఉంటాం. సో హోల్డ్ యువర్ పీస్ మీన్స్ హోల్డ్ యువర్ టంగ్. నాలుగును అదుపులో ఉంచుకో. యూ క్యాంట్ హ్యావ్ బోత్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, తర్వాత కమాండింగ్ పొజిషన్లో ఉండడం, రెండు కూడా ఇమడవు ఒకే దాంట్లో. అందుకే ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకో. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో నువ్వు ఆలోచన చేసుకున్నట్లయితే, దేవుడు నిన్ను ఏ పొజిషన్లో పెట్టాడో నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ పీస్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ టంగ్. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29ని ఇది ఒక లిట్మస్ టెస్ట్గా పెట్టుకోండి. మనం మాట్లాడేటటువంటి ప్రతి మాటని ఇక్కడికి తీసుకువెళ్ళి కాటా వేసి చూసుకొని, ఇది సరిపోతుందా, నేను ఆశీర్వచనం మాట్లాడుతున్నానా, మేలుకరమైన మాట మాట్లాడుతున్నానా, ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నానా, లేకపోతే ఇబ్బంది పెడుతున్నానా. ఫస్ట్ యూ హియర్ వాట్ యు ఆర్ టాకింగ్, దెన్ యూ స్పీక్. సో హీస్ వాట్ ఐఎమ్ గెటింగ్. వాట్ డూ యూ నీడ్ టు రిబ్యూక్? గద్దించడానికి నీకేం కావాలి? వాట్ డూ యూ నీడ్ టు సే నాట్? కొన్ని మాట్లాడకుండా ఉండడానికి నీకేం కావాలి? నోట్ చేసుకుని ఈరోజున రాసుకో. నేను నా నోటిని అదుపులో ఉంచుకోవాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి ఒకసారి ఆగి ఆలోచించండి. సో వేర్ డూ యూ నీడ్ టు హోల్డ్ యువర్ పీస్? ఎక్కడ నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి అనేది ఒకసారి ఆగి ఆలోచిస్తేనే అర్థమవుతుంది. లేకపోతే ఈ బిజీయెస్ట్ లైఫ్లో యూ విల్ నెవర్ ఎవర్ స్టాప్ వాట్ యుర్ డూయింగ్. ప్రీతిని బిడ్డలారా, ఆగి ఆలోచన చేసి ఏ విషయంలో నేను తొందరపడుతున్నాను, ఏ విషయంలో తొందరపాటుగా నేను మాట్లాడుతున్నాను అని
నోట్ చేసుకుని ఆ విషయంలో నేను ఇలా ఉండాలి అని చెప్పి నోట్ చేసుకోండి. ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నాను, ముందు నువ్వు మాట్లాడే మాట నువ్వు విని అప్పుడు మాట్లాడితే నువ్వు మాట్లాడు ఆ మాటని. ఒక స్టోరీతో నేను క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన షికాగోలో పెద్ద అటార్నీ అండ్ ఆల్సో ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ఇది 19th సెంచరీలో దాదాపు చివరి దశలో జరిగినటువంటి సంఘటన అన్నమాట. 5 సంతానం. 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన కుమారుడు స్కార్లెట్ ఫీవర్తో చనిపోయాడు. తర్వాత ఒక సంవత్సరాన్ని, అదే జరిగినటువంటి సంవత్సరము మరొక సంవత్సరం తర్వాత తనకున్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా కూడా ఒక్కసారి అగ్ని ప్రమాదానికి గురయ్యి అంతా తగలబడిపోయింది. ఎంతో డివాస్టేటింగ్ స్టేట్లో ఉన్నాడు ఆయన. అంత ఉన్నతమైనటువంటి న్యాయవాది, తర్వాత అంత రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మరి ఎంతో డివాస్టేటింగ్ స్టేట్లో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఒక 2 సంవత్సరాల తర్వాత ఒక పీస్ఫుల్గా ఒక చోటకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకొని, అంటే 2 రకాల వర్షన్స్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే హీ వాంట్స్ టు అటెండ్ టు ఎ మీటింగ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ బై ద నేమ్ డిఎల్ మోడీ. ఇంగ్లాండ్లో ఆయన ఏర్పాటు చేసేటటువంటి కూడికకు ఈయన అటెండ్ అవ్వాలని చెప్పి వెళ్తున్నట్లుగా కొంతమంది అభిప్రాయపడితే, కొంతమంది రిలాక్సేషన్ కోసం ఆయన యూరప్ వెళ్ళడానికి, షికాగో నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళడానికి నిర్ణయించుకొని ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో అనుకున్నటువంటి రోజున ఆయనకి వేరే పని పడటం వలన తన భార్యను 4 కుమార్తెలను ముందుగా పంపించి తాను తర్వాత వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తనకున్నటువంటి ఆ బిజీ స్కెడ్యూల్లో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి విషయం అన్న. వారు ప్రయాణం చేస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఇంగ్లాండ్కి వెళ్ళడానికి సిద్ధపడి ఉండగా 3-4 రోజుల తర్వాత వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఓడ మునిగిపోయింది. అందులో ఈయన 4 కుమార్తెలు చనిపోయారు. తన భార్య యానా మాత్రం సర్వైవ్ అయ్యి ఇంగ్లాండ్కి చేరుకున్న తర్వాత సేవ్డ్ అలోన్, వాట్ నెక్స్ట్ అని టెలిగ్రామ్ పంపించింది. ఇమీడియట్గా టెలిగ్రామ్ తీసుకున్నటువంటి ఆయన ఆ సమాచారం అందుకుని ఎంతో భార హృదయంతో షిప్ ఎక్కాడు తన భార్యను చేరడానికి. వస్తున్నప్పుడు ఆ షిప్లో ఉన్నటువంటి నావికుడికి తెలుసు ఇతగాడు తన 4 కుమార్తెలను కోల్పోయాడు అని. అయితే అదే మార్గంలో అతన్ని తీసుకువెళ్తున్నప్పుడు నావికుడు పాయింట్ చేసి, ఇదిగో ఇదే ప్లేస్లో నీ 4 కుమార్తెలు ఇక్కడే మునిగిపోయారు అని చెప్పి చూపించినప్పుడు భార హృదయంతో ఒక మాట అంటాడు, ఇట్ ఈజ్ వెల్ విత్ మై సోల్, ఇట్ ఈజ్ వెల్ విత్ మై సోల్. తన కలంతో ఆ భార హృదయంతో ఆ బాధతో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. వెన్ పీస్ లైక్ ఎ రివర్ అటెండెత్ మై వే, వెన్ సారోస్ లైక్ సీ బిలోస్ రోల్, whatever my Lord thou hast taught me to say, it is well with my soul. I just want to close. I just want everyone to listen this song as we pray. If you are in that kind of storm, I don't know what kind of storm that you are in. అటువంటి స్టామ్లో ఎవరైనా ఉన్నట్లయితే, అంటే ఈయన ఎదుర్కొన్నటువంటి స్టామ్ కాకపోవచ్చు, కానీ మీరు ఎదుర్కొన్నటువంటి స్టామ్స్ ఇంకా ఎంతో దారుణమైనటువంటి అయి ఉండొచ్చు. బట్ కుడ్ యూ ఏబుల్ టు సే యాజ్ హీ సెడ్, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ప్రియమైన ఈ మాటలు డోంట్ జస్ట్ సింగ్ ఇట్, డిక్లేర్ ఇట్ విత్ ఫెయిత్. ప్రతి పాట కూడా మనం పాడుకునేటటువంటి పాట ఏదో పాటలుగా పాడకండి, దే ఆర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. దేవుని సన్నిధిలో మనం విశ్వాసముతో ఆ మాటలు పలికేటటువంటి వారంగా ఉందాం. When peace like a river attends
what kind of storm that you are in, that you have gone through, would you able to say, it is well? It is not just a song. It is a statement of faith. It was a rebuking the storm. When you say it is well, what you are doing literally is you are rebuking the storm. దయమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ నాయనా మరొకసారి ఈ వారం నాయనా మేము ఫిజికల్గా ఇన్ పర్సన్ కలుసుకోలేకపోయినప్పటికీ నీ దివ్యమైనటువంటి సాన్నిధ్యం మా మధ్య ఉంచి ఈ అద్భుతంగా ఈ ఆరాధనను నడిపించడానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి, మరి ఆన్లైన్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరెవరు ఎటువంటి స్టామ్స్ నుంచి ప్రయాణం చేస్తున్నారో ఖచ్చితంగా ఎరిగినటువంటి దేవుడు నాయన, వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితులు వారిని నీవు నిర్దేశించినటువంటి ప్లేస్లోనికి నడిపిస్తాయని చెప్పి గుర్తిరిగినట్లుగా సహాయం చేయండి. ఆ పరిస్థితుల్లో నిన్ను ఇన్వైట్ చేయడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. ఆ పరిస్థితుల్లో నా తండ్రి మరి రెబ్యూక్ చేయగలిగేటటువంటి కమాండింగ్ పవర్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఆ పరిస్థితులను శాసించేటటువంటి స్థాయిలో నీ బిడ్డలను నువ్వు ఉంచావు ప్రభువా. తండ్రి, పరిస్థితుల్ని తీసుకొచ్చి నీ సన్నిధిలో పెట్టడం కాకుండా ఆ పరిస్థితులకు నీవెంత ఉన్నతమైన దేవుడివో పరిచయం చేసేటువంటి బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డ వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి స్టామ్ని నా తండ్రి పీస్గా మార్చి నిమ్మలపరిచి గొప్ప సమాధానము నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అయినా మరి ప్రతి బిడ్డను మరొకసారి ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ ఫలించేటటువంటి బిడ్డగా, సమాధానం అనేటటువంటి ఫలము వారి జీవితంలో అనుభూతి పొందేటటువంటి బిడ్డలుగా మార్చమని మహిమాగంత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రేక్షకునైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠను ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.